ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, దేవుని కృప మన జీవితాల మీద ఎంత అత్యధికంగా ఉందో కదండి. ఈరోజుని చాలామంది ప్రజలు ఒక మంచి స్పందన తెలియజేస్తున్నారు. ఉదయకాలం ఎలాగున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని కృప చేత, మరి సోదరులు వారి యొక్క ప్రేమ నా మీద ఉన్న అభిమానం చేత సాయంకాలం పూట కూడా లేక రాత్రి పూట కూడా మళ్ళొకసారి దీన్ని రిపీట్ వేస్తున్నందు చేత, వీళ్ళకు వర్తమానం ఇస్తున్నందు చేత, మన మధ్యలో ఒక బ్రదర్ ఎవరో మాట్లాడుతూ అంటున్నారు, ఉదయాన్నే లేచినప్పుడు నేను పనులన్నీ చేసుకొని సరిగ్గా టైం అయ్యేసరికి నేను టీవీ పెట్టుకునేసరికి సువార్త రాజు గారి యొక్క వర్తమానంతో నా జీవితాన్ని ప్రారంభించుకొని మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత రాత్రి పండుకునే ముందు మళ్ళీ యొక్క ఛానల్ పెట్టుకునేసరికి మళ్ళీ సువార్త రాజు గారి యొక్క ఇంకొక మెసేజ్తో నేను ఆ రోజు ముగించుకొని పండుకుంటూ ఉన్నానని చెప్పేసి. బహుశా చాలామంది ఈనాటి నా కార్యక్రమాలను మీరు వీక్షిస్తున్నారు. ఇది నిజంగా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం తప్ప మరొకటి కాదు అని ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నాను. నా గొప్పతనం కాదు, నా మంచితనం కాదు, నా యొక్క జ్ఞానం కాదు, లేకపోతే నాకంటూ ఉండినటువంటిది ఏదీ లేదండి బాబు. ఐ నో వాట్ ఐ యామ్. నేనేమై ఉన్నానో అది నేను ఎరగను. నా జీవితం నథింగ్, ఇట్స్ జస్ట్ నథింగ్. మీ ప్రేమ అఫ్కోర్స్ అందులో ఉంది, మీ యొక్క అభిమానం అందులో ఉంది. మీలో చాలామంది నా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నన్ను దీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ సాధారణంగా ఇది కూడా నాకు చెప్పడం ఇష్టం ఉండదు, కానీ బట్ ఏ చిన్న కానుకో ఏదో ఒకటి మొత్తానికి కొంతమంది పని కట్టుకొని నాతో ఫోన్ చేసి, అయ్యా మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మేము ఒక కానుక వేసుకుంటాం. మొన్న ఒకరెవరో రీసెంట్గా ఒక కానుక పంపిస్తూ పాపం 1000 రూపాయలు పంపించారు. అది నాకు చాలా ఎక్కువ, నేను అది చాలా ఘనంగా నేను చూసుకుంటాను. కానీ వాళ్ళు మాట్లాడితే ఏముందంటే, మేము చాలా చిన్నదే పంపించామండి, మాకు కలిగిన దాని నుంచి మేము పంపించామండి, దయచేసి అన్యదా భావించవద్దు. అరే నేను అన్నాను, నాకు అసలు పంపించేదే ఎవరు సరదాగా చేయరయ్యా బాబు, వాక్యం వినటమే తప్ప అంత పర్టికులర్గా నాకు పంపించిన వాళ్ళు లేరు. మీరు ఆ మాత్రం పంపించారు, మీరు ఇచ్చిన కృతజ్ఞతతో కూడిన కానుకని నేను విలువైన కానుక అంగీకరించేనే తప్ప అట్లా ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకోను అని వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పి వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేసి వాళ్ళని ప్రోత్సహించాను. సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ. నా కొరకు ప్రార్థిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నన్ను దీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అడపదడప ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు కానుక పంపించడానికి అనేటువంటి రీతిగా కూడా ఉంటూ ఉన్నారు. సో మే ద లార్డ్ బ్లెస్ యూ, మే ద లార్డ్ బ్లెస్ యూ. అయితే ఒకటి, నేను నా దగ్గర ఉన్న డబ్బులను బట్టి నేను చేయట్లేదు, లేకపోతే ఎవరైనా ఏదైనా కానుక ఇస్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా నేను సేవ చేయట్లేదు. నా దేవుడు నాకు అప్పగించిన పని నేను చేస్తూ ఉన్నా. నా దేవుడు ఎట్లా తీరుస్తున్నాడో మొత్తాన్ని కానండి, ప్రతి నెల దేవుడు అలాగున్న నేను డబ్బులు కట్టుకోవడానికి ఆయన కృప చూపించి ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నారు కనుక నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులే నేను చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ దినం నేను మీకు మరొకసారి నా ఆశీస్సులు, నా దీవెనలు తెలియజేస్తూ, దేవుని కృపను బట్టి యేసు రక్తమును గురించినటువంటి ఒక విషయాలు కొన్ని నేను మీతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకి రావటం అనేటువంటిది జరిగింది. ఈరోజు నుంచి కొన్ని రోజుల పాటు బహుశా యేసు రక్తాన్ని గురించినటువంటి ఒక విషయాలే మనం ధ్యానం చేసుకుందాం. మొదటి విషయంగా కనుక మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి ఒక పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఇలాగున వ్రాయబడినది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ వచనంలో 2 మాటలు ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఒకటి, యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నది. ఎందుకు శుద్ధి చేస్తున్నది? జీవము గల దేవునిని మనము సేవించుట కొరకు. చాలా అంశాలు నేను తెలియజేస్తూ ఉన్నాను, డైలీ ప్రోగ్రామ్స్గా కూడా ఇస్తూ ఉన్నాను కనుక మీరు వింటూ ఉన్నారు కనుక నా ప్రియ స్నేహితులారా, మనము జీవిస్తుంది ఎందుకు మనం జీవిస్తున్నాము అనే ప్రశ్న వేసుకుంటే ఆ ప్రభువుని సేవించడానికి ఇది తప్పితే ఇంకొకటి లేదండి.
ఆయన సేవ చేయట కొరకే. దేవుని యొక్క సేవ మనం చేయాలి, దేవునిని సేవిస్తూ ఉండాలి. ఇన్ అదర్ వర్డ్స్ మనకు అర్థం కావాలంటే వర్షిప్, వీ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్. మనం జీవిస్తున్న ప్రతి దినము మనం చేయగలిగింది ఆ దేవుడు మన నుంచి ఎదురు చూచేటువంటిది ఏంటంటే ఆ దేవునిని సేవించుట మాత్రమే. సో ఇప్పుడు సేవించాలి అని అంటే మన మనస్సాక్షి శుద్ధిగా చేయబడాలి, మన మనస్సాక్షి అనేటువంటిది సరిగ్గా ఉండాలి. ఈనాడు లోకంలో మనం చూసినట్లయితే చాలామంది యొక్క జీవితాలు సరిగ్గా లేవు కదా, చాలామంది యొక్క మనస్సాక్షి సరిగ్గా లేదు, వాళ్ళ యొక్క హృదయం సరిగ్గా లేదు. ఈవెన్ నోవాహు దినాలలో దేవుడే ఒక మాట అంటారు కదా, ఈ భూమి మీద నరులను చేసినందుకు నేను సంతాపపడుతున్నా. ఏంటి వీళ్ళ యొక్క జీవితం, అందరూ చెడిపోయినటువంటి వాళ్ళు అయ్యారు, వాళ్ళ యొక్క హృదయం చెడిపోయినటువంటిది, వాళ్ళ మనస్సాక్షి చెడిపోయినటువంటిది. సో మనిషి హృదయము లేక వారి యొక్క మనస్సాక్షి ఎట్లా ఉండింది అని అంటే చెడిపోయిన రీతిగా ఉండి ఉన్నది. కానీ ఈరోజు నేను చెప్తున్న సువార్త ఏంటంటే, నేను ప్రకటిస్తున్న ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనందరి కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి ఉన్నారు. ఆయన తన యొక్క రక్తాన్ని శిలువ మ్రాను దగ్గర చిందించున్నారు. మీ కొరకే, నా కొరకు, మన కొరకే స్నేహితులారా, కేవలం మన కొరకే యేసు తన రక్తాన్ని కార్చి మన మనస్సాక్షిని ఆయన శుద్ధి చేస్తున్నారు. అసలు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాం అవ్వలే వాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని, ఆ తోటలో సంచరించుచున్న దేవుని స్వరాన్ని విన్నప్పుడు వాళ్ళకి అనిపించింది ఏంటంటే వాళ్ళ మనస్సాక్షి గద్దించింది. నువ్వు తప్పు చేశావు, దేవుడు తినొద్దు అన్న పండును నువ్వు తిని ఉన్నావు, వినకూడని వేరొక స్వరాన్ని నేను విని ఉన్నందు చేత నువ్వు అపరాధివై ఉన్నావు, నువ్వు అపరాధపు మనస్సుతో ఉండి ఉన్నావు, నీ మనసు నీ మీద అపరాధాన్ని మోపుతూ ఉంది, తప్పు మోపుతూ ఉంది, నీ మీద నేరస్థాపన చేస్తూ ఉంది. సో మానవుడు ఏం చేశాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్న వెంటనే ఒక చెట్టు చాటుకి వెళ్ళిపోయి దాక్కుని ఉన్నాడు. ఓ చెట్టు చాటును దాక్కుని దేవుడి దగ్గరికి రాలే, దేవుని ఎదుటికి రాలే, దేవునిని ఎదుర్కొనడానికి రాలే. అంటే మనస్సాక్షి గద్దించింది అనమాట కదా. ఈరోజున కూడా మనకు కూడా మన మనస్సాక్షి అనేటువంటిది మనకు ఉంది కదా. సో మన యొక్క మనస్సాక్షి మనల్ని కూడా గద్దిస్తూ ఉంటుంది కదా. ఈవెన్ చిన్న పిల్లోడికి వాడికి మనం ట్యూషన్ పెట్టి చెప్పకర్లే, వాడు ఒక అబద్ధం ఆడినా లేదా ఏదైనా ఒక పొరపాటు చేసినా, ఒక తప్పిదం చేసినా, సాధారణంగా పిల్లవాడు ఏం చేస్తాడు, చిన్న పిల్లవాడికి ఉన్నప్పుడు ఏం చేస్తాడు, మమ్మీ ఎదురుగుండగా రాకుండా, డాడీ ఎదురుగుండగా రాకుండా, వాళ్ళు ఎదురుగుండగా కనబడకుండా, ఒకవేళ వాళ్ళు ఏదన్నా మాట్లాడతారేమో ముందుగానే అవసరమైతే ఏదో వేరొక జవాబు చెప్పేసి నేను చేయలేదంటే నేను చేయలేదు అంటాడు. ఏంట్రా ఇంతకీ చేసిందంటే, అబ్బాయి నేను అసలు ముట్టుకోలేదు, నేను అసలు చేయలేదు, నేను దాన్ని పట్టుకోలేదు, నేను పడేయలేదు అని చెప్పేసి అని వాడు మనస్సాక్షి పలుకుతున్న దానిని బట్టి, లేక వాడు మనస్సాక్షి వాడిని గద్దిస్తున్న దానిని బట్టి వాడు తన యొక్క జీవితంలో ఏమేమో మాటలు, డైలాగులు చెప్పేస్తూ ఉంటాడు. అదే మనం కూడా రండి, ఈ రోజులో మానవ జీవితం కూడా ఎలా ఉందనంటే మన మనస్సాక్షి చెడిపోయినటువంటి రీతిగా ఉండేది, మన మనస్సాక్షి అరిగిపోయిన రీతిగా ఉండి అన్నది. మన మనస్సాక్షి మనల్ని గద్దించకుండా లేక మనకు దిద్దుబాటు చేయనివ్వకుండా మన మనస్సాక్షిలో మనం అపరాధపు మనసు, తప్పు చేసినటువంటి ఒక మనసు, పాపము చేసినటువంటి ఒక మనసు, ఇది మన మనసులో ఉండేది. ఏమండి, పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఏమండి, మనం చిన్నప్పుడు పాపం చేయలేదా? మనం ఒకప్పుడు పాపం చేయలేదా? మన పిల్లలు ఒకవేళ వాళ్ళు పొరపాట్లు అనేటువంటివి లేవా? మన ఇంటిలో లోపం అనేటువంటిది లేదా? మనం అంత పరిపూర్ణమైనటువంటి వారంగా ఉండి ఉన్నామా? చిన్నప్పటి నుంచి కూడా, పుట్టినప్పటి నుంచి కూడా ఏ తప్పిదం లేకుండా మనం ఉండి ఉన్నామా? ఒక్కసారి మీ మనస్సాక్షిని మీరు అడిగి చూసుకోండి. సో ఇప్పుడు న్యాచురల్ ఏమనుకుంటామంటే మన మనస్సాక్షి మన మీద నేరము మోపుతూ నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు చెడిపోయావు, నువ్వు పాపివి అనేటువంటి రీతిగా మాట్లాడుతూ ఉంటుంది. సో ఇప్పుడు అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము ద్వారా, యేసు రక్తము ద్వారా మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి, అందుకండి యేసు ప్రభు తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఎప్పుడైతే ఇప్పుడు యేసు రక్తం నా మనస్సాక్షి మీద నేను ప్రోక్షించుకుంటానో, నా హృదయం మీద నేను ప్రోక్షించుకుంటానో, అప్పుడు యేసు రక్తము నా మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంది. అప్పుడు నా మనస్సాక్షి ఏముంటుందన్నమాట, నిజమే నేను ఒకప్పుడు తప్పు చేసినవాడిని, ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను దేవుని మాటను వినలేదు, వేరొక మాట నేను విన్నాను, ఒకప్పుడు నేను జీవించిన జీవితం అది వేరు.
కానీ ఇప్పుడు నా మనస్సాక్షి ఏమంటుందనంటే యేసు రక్తములో నువ్వు కడగబడి ఉన్నావు, యేసు రక్తములో నువ్వు శుద్ధి చేయబడి ఉన్నావు. ఇప్పుడు ఆ యేసు రక్తము నా మలినమంతా కడిగి వేసినప్పుడు, నా మనస్సాక్షిని శుద్ధి చేసినప్పుడు, ఇప్పుడు నా మనసు నేరస్థాపన చేయటం లేదు, నా మనస్సాక్షి నా మీద నేరం మోపడం లేదు. నా మనస్సాక్షి ఏమంటుందంటే నువ్వు శుద్ధి చేయబడిన వ్యక్తివి. ఇదండి సువార్త. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నా, నేను మీతోటే మాట్లాడుతున్నా. ఏమంటే ఈ దినాలలో యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుత్థానాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే, యేసు ప్రభు చనిపోయింది మనల్ని శుద్ధి చేయడానికేనండి, మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికేనండి, మన మనస్సును మనకు హృదయాన్ని కడగడానికేనండి, ఒక నూతన హృదయముగా మనకి ఇవ్వడానికే యేసు ప్రభు తన యొక్క రక్తాన్ని కార్చి ఉన్నారండి. మీ కొరకు ఆయన యేసు తన రక్తాన్ని కార్చినప్పుడు యేసు రక్తములో మన మనస్సాక్షి శుద్ధి చేయబడి ఉన్నది. ఇది సువార్త, ఇది ఈ సత్య సువార్త. నేను మీ మీద నేరం మోపడం లేదు. ఒకవేళ అఫ్కోర్స్ ఇప్పటికీ నేను ఇంకా మాట్లాడుతున్న టైంలో ఒక వ్యక్తి ఒకవేళ మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తున్నట్టుగా మీరు కూర్చొని ఉన్నారేమో. కొంతమందికి మన తెలుగు ప్రజలైనటువంటి వారికి అలవాటు అయిపోయినటువంటి ఒక విషయం ఏంటంటే ఎంతసేపు వాళ్ళ మీద నేరస్థాపనే చేయాలి, వాళ్ళ మీద నేరమే మోపాలి. మా బిడ్డలు, నా చర్చిలో ఉన్నటువంటి ఒక బిడ్డలు, వాళ్ళని నేను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. సంఘములో దేవుడు నాకు అప్పగించినటువంటి బిడ్డల పట్ల ఎప్పుడు ప్రేమనే చూపిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏదైనా పొరపాటు వారిలో జరిగితే వాళ్ళ యొక్క మనస్సాక్షి గద్దించి, ఒకవేళ సాయంకాలం పూట 7 గంటలకు నేను రమ్మని పిలుస్తూ ఉన్నాను, ఒకవేళ 7 గంటలకు రాలేదనుకోండి, లేదా ఒక రోజున ఒకవేళ ప్రార్థనా కూటానికి రాలేదనుకోండి, ఆ మరుసటి రోజున వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎట్లా అనుకుంటారు అంటే, అయ్యో నిన్న మనం రాలేదు, ఒకవేళ డాడీ కోప్పడతారేమో, మనం ఆలస్యంగా వచ్చి ఉన్నాము, డాడీ ఒక మాట ఏమన్నా అంటారేమో, ఇలాగున వాళ్ళు అనుకుంటూ ఉంటారు. తీరా నేను ఒక్క మాట అన్నాను, వాళ్ళని ప్రేమించడమే. చివరికి మొన్న మధ్యలో ఒకరెవరో కూడా మాట్లాడుతూ, డాడీ మీరు తిడతారేమో అని అనుకున్నాను, పలానా ప్రేరికి నేను రాలేకపోయాను, అందుచేత మీరు ఎక్కడ కోపడతారన్నంత ఎంత భయం వేసిందో. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తూ వచ్చింది. వాళ్ళ మీటింగ్కి రాలేకపోయాము అనేటువంటి రీతిగా వాళ్ళకు ఒక గద్దింపు అనేటువంటిది కలుగు చేస్తూ వచ్చింది. అప్పుడు నేనన్నాను, అమ్మ నేను తిట్టడం అనేటువంటిది చెయ్యనురా, చేతనైనంత మటుకు నేను ప్రేమించడమే తప్ప ఇంకొకటి లేదు. ఈలోగా మళ్ళీ వాళ్ళు అంటారు కదా, లేదు డాడీ అప్పుడప్పుడు మీరు తిట్టాలి, అప్పుడప్పుడు మీరు కోప్పడాలి, అప్పుడప్పుడు మీరు మమ్మల్ని గద్దించాలి, అప్పుడే కదా మేము బాగుపడేది అని అంటారు. నో 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 నాకు మీరు ఎన్నైనా చెప్పండి, నేను మిమ్మల్ని తిట్టడానికి మీ ముందుకు రాలేదండి. మీరు ఏమైనా అనుకోండి, నేను మీ మీద సెటైర్ వేయడానికో, లేకపోతే మిమ్మల్ని నిందించడానికో, మీ మీద నేరస్థాపన చేయడానికో, నువ్వు చెడిపోయిన మనస్సాక్షితో ఉన్నావు, నువ్వు ఇంకా పాపిగా ఉండి ఉన్నావు, నువ్వు ఇంకా చెడిపోయిన జీవితాన్ని కలిగి ఉన్నావు అని తిట్టడానికి నేను మీ ముందుకు నేను రాలేదు. ఖచ్చితంగా నేను సువార్తను పాటించడానికి వచ్చా. సువార్త ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం నేను నమ్మిన ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా పాపముల కొరకు, నా మనస్సాక్షిని శుద్ధి చేయటం కొరకు, ప్లస్ మీ యొక్క పాపముల కొరకు, మీ మనస్సాక్షిని కూడా శుద్ధి చేయటం కొరకే యేసు 2000 సంవత్సరాల క్రితం మీ భూమి మీదకి వచ్చి సిలువలో తన రక్తం అంతా కార్చారు. ఆయన రక్తములో నా మనస్సాక్షి శుద్ధి చేయబడి ఉన్నది, ఆయన రక్తములో మీ మనస్సాక్షి కూడా శుద్ధి చేయబడి ఉన్నది. ఇది సువార్తగా నేను పాటించాలి. నేను ఎంతసేపు ప్రేమను గురించి, ఆయన యొక్క మంచితనాన్ని గురించి, ఆయన చేసినటువంటి యొక్క కార్యములను గురించి, స్వార్థగా ఉండినటువంటి ఒక మంచి మాటనే పలకాలి తప్ప ఉన్న వాస్తవాన్ని నేను ఎందుకు మాట్లాడాలి? వాస్తవానికి ఒకవేళ అందరి మనస్సాక్షి కూడా గద్దిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా మీ మనస్సాక్షి మీ మీద నేరం మోపుతూ ఉంటుంది. హే నువ్వు తప్పు చేయలేదా, నువ్వు సరిగ్గా లేవు కదా, నీ జీవితం సరిగ్గా లేదు కదా, నువ్వు పొరపాటు చేసి ఉన్నావు కదా, నీ జీవితంలో పలానా తప్పిదం జరిగింది కదా, నువ్వు పలానా బూతు మాట ఆడి ఉన్నావు కదా, పలానా చెడ్డ తలపు నువ్వు కలిగి ఉన్నావు కదా, పలానా రీతిగా నువ్వు ఇతరుల మీద వేరే సెటర్ వేస్తూ బురద చల్లిన రీతిగా నువ్వు మాట్లాడి ఉన్నావు కదా అని ఇలాంటి విషయాలన్నీ మన మనస్సాక్షి మనతో చెప్తూ ఉంటుంది. మనం కృంగిపోతూ కూర్చుంటాం. అందుకే ఈ సత్య సువార్తలో నేను మిమ్మల్ని కృంగదీయడానికి రాలే, మిమ్మల్ని లేవనెత్తడానికి వచ్చిన, మిమ్మల్ని బలపరచడానికి వచ్చిన. హై ఫ్రెండ్స్, నా యేసు కార్చిన రక్తము ద్వారా మీ మనస్సాక్షిని దేవుడు శుద్ధి చేసేశారు. ఇప్పుడు మీ మనస్సాక్షి ఏమని చెప్పాలి? శుద్ధి చేయబడిందని తెలుసుకున్నటువంటి మీ మనస్సాక్షి మీతో ఏమని పలకాలి? నేను శుద్ధి చేయబడి ఉన్నా,
నేను కడగబడి ఉన్నా, నేను పవిత్రపరచబడి ఉన్నా, నా మనస్సాక్షి బాగు చేయబడింది. సో ఇప్పుడు మనం చేసిన తప్పును మనం పైకెత్తి జ్ఞాపకం చేసుకునే కంటే యేసు చేసిన కార్యమును బట్టి నేను కడగబడ్డాను అనే మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి. ఇదండి మన జీవితంలో ఉండవలసినటువంటి. హై ఫ్రెండ్స్, మీ పాపములన్నీ యేసయ్య కడిగేశారు. మీ మనస్సాక్షిని ఆయన శుద్ధి చేసినారు. ఇంతవరకు ఒకవేళ నేరస్థాపన చేస్తూ వచ్చారు. బై నేను ఎలాగ అంటానంటే, మన మనస్సాక్షి మాత్రమే కాదు, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ యొక్క మనస్సాక్షిని కూడా దేవుడు శుద్ధి చేశాడు. అమ్మా నాన్నల యొక్క మనస్సాక్షిని కూడా దేవుడు శుద్ధి చేశాడు. బహుశా ఈ దినాన్ని ఒక తల్లిదండ్రులు అయినటువంటి వారు మన బిడ్డలు పట్టుకొని నేరస్థాపన చేస్తున్నామేమో కాదు, వాళ్ళు సరిగ్గా లేరని, వారు సరిగ్గా ఉండట్లేదని, వాళ్ళు భక్తిగా ప్రార్థనగా రావట్లేదని, గుడికి రావట్లేదని, వాళ్ళు విశ్వాసంలో లేరని, రాబోయే దినాల్లో బాప్తిస్మం తీసుకోరా బాబు అని చెప్పేసి అంటే వాడు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. లేక కుమార్తెతో బాప్తిస్మం తీసుకోమాను, మంచిదిరా బాప్తిస్మం తీసుకోరా అని చెప్తే సస్యంలో నేను బాప్తిస్మం తీసుకోనని చెప్పేసి అని కుమార్తె అంటున్నందు చేత నీ మనస్సాక్షి సరిగ్గా లేదే, నీ మనస్సాక్షి వినట్టుగా నువ్వు ఉండట్లేదే అని చెప్పేసి అని పెద్దవాళ్ళమైనటువంటి మనం కూడా మన పిల్లల్ని వాళ్ళ మనస్సాక్షి మీద నేరం మోపుతూ ఉన్నాం. కానీ ఈరోజు నేను చెప్తున్నాను అనమాట, పిల్లలు మీకైనా చెప్తున్నా, అమ్మ నాన్నలు కూడా చెప్తున్నాను. నేను చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, యేసు 2000 సంవత్సరాల క్రితం రక్తం కార్చేశారు. యేసు రక్తము వలన ఇప్పుడు మన మనస్సాక్షి శుద్ధి చేయబడి ఉన్నది. ఇప్పుడు మన మనస్సాక్షి శుద్ధి చేయబడింది ఎందుకు అనంటే, జీవము గల దేవునిని సేవించడానికి, నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి. డోంట్ థింక్ అబౌట్ దోస్ థింగ్స్ అండి. ఇంతవరకు జరిగినటువంటి ఒక పాపాన్ని గురించి ఆలోచించకండి, నిర్జీవ క్రియల గురించి ఆలోచించకండి. పొరపాటు ఏదో జరిగిపోయిందిలే, మనం పడ్డామో, లేకపోతే మనం అందులో గవుకుని జారామో, లేకపోతే ఏదో ఒక రీతిగా దేవునికి దూరంగా ఉండి ఉన్నామో, ఏదో జరిగింది మొత్తానికి. దాన్ని ఆలోచించుకుంటూ నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపుకుంటూ ఇంకా దేవుడికి దూరం అయిపోయేదానికంటే, నేను మీ కొరకు ఈ సత్య సువార్తనే చెప్తున్నప్పుడు నమ్మండి బాబు. ఈ సత్య సువార్తని, మీ మనస్సాక్షిని దేవుడు శుద్ధి చేశాడు. మీరు ఇక నిర్జీవ క్రియలు వెంబడి వెళ్ళేటువంటి వాళ్ళు కారు. మీరు దేవునిని, జీవము గల దేవునిని సేవించేటువంటి ఒక ప్రజలుగా మీరు ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నాకు మాట చెప్తా ఫ్రెండ్స్, నా రోషం, నా పట్టుదల, నాకున్నటువంటి ఒక ఆశయం ఎట్లా నేను అంటానంటే, అరే అసలు మనం దేనిని గురించి దేవుడి దగ్గర అడగక్కర్లేదండి, దేనిని గురించి మనం దేవుడితో చెప్పుకోవాల్సినటువంటి ఒక పని లేదండి. మనం చేయాల్సిందల్లా ఏంటనంటే దేవునిని సేవిస్తూ మంచి మనస్సాక్షితో, శుద్ధి చేయబడినటువంటి ఒక మనస్సాక్షితో, యేసు రక్తముతో కడగబడినటువంటి ఒక మనస్సాక్షితో, పాపాన్ని మురికిని పైకెత్తి చూపించే మనస్సాక్షి కాకుండా, ఎప్పుడో జరిగినటువంటి ఒక తప్పిదాన్ని పైకెత్తి చూపించే మనస్సాక్షి కాకుండా, ఇది నాన్ని మనం చేయగలిగినటువంటి ఒక పని ఏంటంటే మంచి మనస్సాక్షి, కడగబడిన మనస్సాక్షి, యేసు రక్తముతో శుద్ధి చేయబడిన ఈ మనస్సాక్షిని కలిగి దేవునిని సేవించడమే మనం చేయగలిగాం. జస్ట్ దేవుని స్తుతిస్తూ ఉండండి, దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉండండి. ఫ్రెండ్స్, నేను చెప్తా ఖచ్చితంగా, దేవుడు మీ కొరకు గొప్ప అద్భుతాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండినాడు, మేలు చేయడానికి సంసిద్ధంగా ఉండినాడు. ఈ మధ్యలో నేను గమనిస్తున్నట్టే, మన తెలుగు ప్రజలైనటువంటి వారు మొన్న మధ్యలో ఎవరో ఒక కుమార్తె నాతో చెప్పింది అన్నట్లుగా మనవాళ్ళు కూడా ఎట్లా ఉన్నారంటే, మన యొక్క మనస్సాక్షి దేని కొరకనంటే, ఇహలోక సంబంధమైనటువంటి ఒక మేలులు మనకు జరిగితే చాలు, మనకి డబ్బులు సమృద్ధిగా ఉండాలి, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఉండాలి, ఉండడానికి ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక మంచి జాబ్ ఉండాలి, ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి, పిల్లలు మళ్ళీ బాగుండాలి, పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలి, పిల్లలకు పిల్లలు అవ్వాలి, మళ్ళా పిల్లలు పుట్టాలి. ఇంతే ఈలోక సంబంధమైనటువంటి ఒక విషయం మాత్రమే. కానీ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్తున్నాను, ఆలోచించు, ఇవన్నీ ఇహలోక సంబంధమైనటువంటివి మీ కొరకు జరగాలి అని అంటే, వీటిని మీరు అనుభవించాలి అని అంటే, ఈరోజు నేను ఒక మాట చెప్తా, మంచి మనస్సాక్షిని కలిగి దేవునిని సేవించాలి. డోంట్ థింక్ అబౌట్ దీస్ ఎర్త్లీ థింగ్స్. భూ సంబంధమైనటువంటి వాటిని గురించి మనసు పెట్టుకొని వాటి మీద ఆలోచన చేసుకుంటూ ఉండకండి, వాటిని గురించే తలంచుకుంటూ ఉండకండి. ఈ దినాన్ని నేను క్రీస్తు ప్రేమతో నేను మీతో పంచుకుంటూ ఉన్నా. మంచి మనస్సాక్షిని కలిగండి, అనగా నేను శుద్ధి చేయబడ్డాను, నా గొప్పతనం కాదు, నన్ను నేను కడుక్కోలేను, నన్ను నేను కడుక్కుంటే నేను శుద్ధి చేయబడినటువంటి వాడిని కాను. కానీ యేసు కార్చిన రక్తములో తండ్రైన దేవుడు నన్ను కడిగి, నా మనస్సును కడిగి, నా మనస్సాక్షిని శుద్ధి చేసి, ఆయన నాకు మంచి హృదయం ఇచ్చి ఉన్నారు కనుక చేయగలిగింది ఏంటంటే దేవునిని సేవించుట మాత్రమే, దేవునిని ఆరాధించుట మాత్రమే. ఈ లోక సంబంధమైనటువంటి నీళ్లు కూడా మనల్ని కడగవండి. నేను యెరూషలేమునకు ఎన్నిసార్లు వెళుతూ ఉంటా,
యెరూషలేంలో యోర్దాను నదిలో బాప్తిస్మ అనుభవం కావలసినటువంటి వారికి బాప్తిస్మ అనుభవం కొరకు సిద్ధపరుస్తా. దాదాపు వచ్చిన వాళ్ళలో 3/4 మంది ప్రజలు బాప్తిస్మ అనుభవం కొరకు అన్నట్టుగా ఆ యొక్క నీళ్లలోనికి దిగడానికి వాళ్ళు సిద్ధమవుతూ ఉంటారు. అక్కడికి తెలియక కూడా మళ్ళీ వాళ్ళందరినీ లైన్గా నిలబెట్టి నేను చెప్తాను, నాయన ఈ నీళ్లు చూడండి, ఇవి మామూలు మురిగ్గా ఉన్న నీళ్లు, ఈ నీళ్లలో ఏమీ లేదు. ఇజ్రాయెల్ దేశంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక యోర్దాను నదిలో, యోర్దాను నది అంటూ ప్రత్యేకత ఏం లేదు ఈ యొక్క నదులలో. మనకు కూడా మన యొక్క భారతదేశంలో మనకి కొన్ని నదులను ఎంత పుణ్యమైన నదులుగా మనం భావించుకుంటాం. ఆ నీళ్లు మామూలు నీళ్ళే, అందులో ఉన్నటువంటి ఒక నీళ్లు మామూలు నీళ్ళే. యెరూషలేంకి వెళ్ళినా అక్కడ యోర్దాను నదిలో ఉన్న నీళ్లు మామూలు నీళ్ళే. ఆ నీళ్లు కాదు మనల్ని శుద్ధి చేసేది. అక్కడ నయమానినటువంటి ఒక కుష్టు వ్యాధి కలిగినటువంటి వాడు పసిపిల్ల దేహం వల్ల అతని యొక్క దేహం మారడానికి యోర్దాను నదిలో దిగినందు చేత కాదు, యోర్దాను నదిలో మునిగినందు చేత కాదు. బైబిల్లో అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, దైవజనుడు చెప్పిన మాట చొప్పున ఆ యోర్దాను మురికి నీళ్లలో మునిగి 7 సార్లు మునగగా అతని యొక్క దేహము పసిపిల్ల దేహం వల్ల అయిపోయింది. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఈ నదులలో మనం ఎన్నిసార్లు మునిగినా మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలంటే అది అవ్వదండి. పైకి మనం మన యొక్క ఒంటిని మనం కడుక్కునే అవకాశం ఉండొచ్చు. మనం ఏ నదుల్లోకి మునిగినా సబ్బు పెట్టి గట్టిగా రుద్దుకుంటే ఒంటి మీద ఉన్న మురికి మట్టి మలినం మీద పోవచ్చు. కానీ నీ మనస్సాక్షి శుద్ధి చేయబడాలంటే యేసు రక్తము దగ్గర మాత్రమే జరుగుతుంది. ఈరోజు మీ మీద ఆ యేసు రక్తాన్ని నేను పలుకుతున్నాను. నేను అడగను ఎంతమంది శుద్ధి చేయబడాలని కోరుకున్నారో రండి, ఎంతమంది మీరు శుద్ధి చేయబడాలని మీ మనస్సాక్షి శుద్ధి చేయబడాలని నాకు ఉత్తరం రాయండి, లేకపోతే ఎంతమంది మీ మనస్సాక్షి శుద్ధి చేయబడాలనుకుంటారో నాకు కానుక పంపండి, నా టీవీ ప్రోగ్రామ్కి పంపండి. నేను అడగను, ఎట్లాంటిది కాదు నా విధానం. నేనే మీ మీద డిక్లేర్ చేస్తున్నా, శాసనం చేస్తున్నా. దైవజనుడిగా దేవుడు నా నోట పెట్టినటువంటి ఒక మాట యొక్క అధికారం ఎరిగినటువంటి వాడుగా మీ మీద ఆ మాట అధికారంతో నేను పలుకుతున్నా. మీ మీద, మీ ఇంటి మీద యేసు రక్తాన్ని నేను ప్రోక్షిస్తూ ఉన్నా. మీ కుటుంబం మీద ఆ గొర్రె పిల్ల రక్తమైనటువంటి ఒక యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా. యేసు రక్తము ద్వారా మీరు, మీ కుటుంబం అంతయు మీ మనస్సాక్షి శుద్ధి చేయబడి ఉన్నది. తద్వారా మీరు ఇక మీదట నిర్జీవ క్రియల కొరకు వెళ్లకుండా, నిర్జీవ క్రియలైనటువంటివి చేయకుండా, ఏలోక సంబంధమైనటువంటి కార్యాల మీద మనసు పెట్టకుండా, భూ సంబంధమైనటువంటి దేవునికి ఇష్టము కాని కార్యాలని చేస్తూ ఉండేటువంటి దానికి బదులుగా ఇది మొదలుకొని మీరేం చేస్తారంటే దేవునిని సేవించువారై ఉన్నారు. జీవము గల దేవునిని సేవిస్తూ ఉంటుండగా మీకేది కావాలో మీకు కలపబడుతున్నాయి, మీకేది జరగలది జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఒక వ్యక్తి మీరు స్వస్థత కావాలని కనిపెడుతున్నారు, ప్రభు మీకు స్వస్థత ఇచ్చిన్నారు. ఒక వ్యక్తి ఒకవేళ మీకు సమస్యల్లో ఉండి ఉన్నారు, దేవుడు మీ యొక్క సమస్యల నుంచి మీకు విడుదల ఇచ్చిన్నారు. ఒక వ్యక్తి బహుశా మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉన్నారు. నేను పలుకుతున్న ఈ దేవుడు యేసు రక్తము ద్వారా మిమ్మల్ని శుద్ధి చేసినాడు కనుక మీరు ఆయనను సేవిస్తుండగా మీ అక్కరలన్నీ ఆయన తీరుస్తున్నాడు, మీ ఆర్థిక ఇబ్బందులను ఆయన తీరుస్తున్నాడు. దిస్ ఇస్ ఆల్ నథింగ్ అండి. ఈ లోకంలో మనకు జరగవలసిన విషయాలన్నీ అసలు ఏం కాదని బాబు, తూతూ ఉట్టిదే అదంతా కూడా. మనకి అసలైంది ఏంటంటే యేసు రక్తముతో మీ మనస్సాక్షి కడగబడింది. ఇక మీదట మీ మీద మీరు నేరస్థాపన చేసుకోరు. ఎవరైనా ఒకవేళ మీ మీద నేరస్థాపన చేసినా అది మీరు అంగీకరించరు, దాన్ని మీరు పట్టించుకోరు, దాన్ని మీ మనసున పెట్టరు. ఎందుకనంటే మీ మనస్సాక్షి శుద్ధి చేయబడి ఉన్నది. మీ మనస్సాక్షి మంచిగా శుద్ధి చేయబడి ఉన్నది. ఇది మొదలుకొని మీరు జీవము గల దేవునిని సేవించువారై ఉన్నారు. ఇది మొదలుకొని మీరు ఆ నిర్జీవమైనటువంటి క్రియలు చేయక దేవునిని సేవిస్తూ ఆ దేవుడు చేసే కార్యాలని అనుభవిస్తూ దేవుని కొరకు మీరు జీవిస్తారు. ఇది నేను మీ మీద పలుకుతున్న ఈ సత్య సువార్త. మీ మీద యేసు రక్తము ప్రోక్షింపబడి ఉన్నది. మీరు యేసు రక్తంలో మీ మనస్సాక్షి కడగబడి ఉన్నది. ఇక మీదట మీ మనస్సాక్షి మీ మీద నేరస్థాపన చేయడానికి అధికారం లేదు. మీరు కూడా ఒకవేళ తల్లిదండ్రులై ఉన్నా, బిడ్డలై ఉన్నా, లేకపోతే ఇంకొకళ్ళై ఉన్నా ఎవరు కూడా ఎవరి మీద ఏ విధమైన నేరస్థాపన చేయొద్దు. చేతనైనంత మటుకు వారి మీద ఉన్న యేసు రక్తాన్ని బట్టి వారు శుద్ధి చేయబడిన వారుగా మనం తీసుకోవాలి, చూడాలి. వారు కడగబడినటువంటి వారుగా మనం అంగీకరించాలి. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. వీరందరూ నీ రక్తముతో కడగబడి ఉన్నారు. ఈ కుటుంబం అంతా నీ రక్తములో శుద్ధి చేయబడి ఉన్నారు. వారి మనస్సాక్షి శుద్ధి చేయబడింది. ఇక మీదట ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు పట్టుకొని నిందించరు, ఏ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద నింద వేయరు.
ఇంట్లో ఉన్న బంధువులు ఇంకొకరి మీద నింద వేరు, సమాజంలో ఉన్నటువంటి ప్రజలు సంఘం మీద, లేక సంఘ కాపల మీద, సంఘ పెద్దల మీద నిందలు వేసుకుంటూ ఉండేటువంటి రకము కాదు. మా మనస్సాక్షి శుద్ధి చేయబడింది. మేము ఇక మీదట నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుడివైన నిన్ను సేవించున్నట్లుగా నీ రక్తముతో మా మనస్సాక్షిని కడిగి శుద్ధి చేసినందుకు నీకు వందనాలు. చెయ్యండి అని నేను అడుక్కుంటలే. ఎంతమంది మీ మనస్సాక్షి శుద్ధి చేయబడాలని కోరుకున్నారు చేతులెత్తండి అని నేను అడగట్లేదు డాడీ. వాళ్ళందరూ ఆల్రెడీ నీ రక్తాన్ని వారి మీద ప్రోక్షించా, ఈ ఇంటి మీద ప్రోక్షించా, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించా. ప్రత్యేకంగా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఇలా నిలబడి ఉన్నటువంటి ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తూ వీరి మీద యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా. యేసు రక్తములో వారి మనస్సాక్షి కడగబడి ఉన్నది, శుద్ధి చేయబడి ఉన్నది, మంచినే పలుకుతూ ఉన్నది. వారు కడగబడ్డారు అని ఒప్పుకుంటూ ఉన్నారు. తద్వారా వారి యొక్క మీదట నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవిస్తూ ఉంటుండగా ఏది జరగాలో అది మీరు వారికి జరిగిస్తున్నందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని, ఈ బిడ్డలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి అంతటికి మీ మనస్సాక్షి శుద్ధి చేయబడి జీవము గల దేవుని మీరు సేవిస్తూ ఉండటం ద్వారా అనేక అద్భుతములు మీకు జరుగునట్లు సదా మీకు తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. వెల్ స్నేహితులారా, ఆ దేవాతి దేవుడు తన సిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా మిమ్మల్ని శుద్ధి చేసి ఉన్నారు. ఇక మీదట మీ మనస్సాక్షి మీ మీద నేరము మోపదు. ఎవరు కూడా మీ మీద నేరం మోపడానికి వెళ్ళేదంటాను నేను. మీ గురించి నేను రోషం కలిగి మాట్లాడుతున్నా. అది అమ్మ, నాన్న అయినా, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి పెద్దలైనా, చివరికి మాలాంటి కాపర్లుగా బోధకులు ఉన్నటువంటి వారమైనా, ఇక మీదట మీ మనస్సాక్షిని మేము నొప్పించకూడదు, మీ మనస్సాక్షిలో మేము నేరస్థాపన చేయకూడదు. మీ మనస్సాక్షి యేసు రక్తముతో కడగబడి ఉన్నది. ఇక మీదట మీరు ఆ నిర్జీవ క్రియలైనటువంటి వాటిని ఆలోచించుకుండగా ఇక మీదట మీరు జీవము గల దేవునిని సేవిస్తూనే ఉంటారు. ఈ విషయంలో ఫ్రెండ్స్, ఒకవేళ ఏదైనా నాతో పంచుకోవాలని కోరుకున్నా, లేకపోతే ఏదైనా విషయం నాతో మాట్లాడాలని కోరుకున్నా, ఒక ఉత్తరం ద్వారా కానీ, లేక ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ, లేక ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయడానికి ప్రేమతో నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఫీల్ ఫ్రీ ఫ్రెండ్స్. నేను మీ స్నేహితుడిని, నేను మీ సహోదరుడిని గనక మీరు ఫ్రీగా నాతో మాట్లాడచ్చు, ఫోన్లో మాట్లాడచ్చు, లేదంటే మెసేజ్ చేయొచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజెప్పాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మన యొక్క మనస్సాక్షిని సిలువ రక్తముతో శుద్ధి చేసిన ఆ యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.